మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు ప్రముఖ సాహితీవేత్త మరణం వార్తల్లో నిలిచింది. దేవిప్రియ గారు తన రచనలేంటి, తను పొందిన పురస్కారం ఏంటి, వాటికి సంబంధించిన అంశాల గురించి చూద్దాము. మరియు భారతదేశం నుండి దొంగిలించబడిన అన్నపూర్ణ విగ్రహం తిరిగి స్వదేశానికి చేరుకోబోతోంది కెనడా దేశం నుండి. దానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం ఏంటి, అసలు ఏ ప్రాంతానికి సంబంధించింది, ఎవరు దొంగతనం చేశారు. మరియు దాంతోపాటు వార్తలు నిలిచిన కోహిమా పోలీస్ స్టేషన్ నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించి ISO 9001/2015 గుర్తింపు పొందిన భారతదేశంలోని మొట్టమొదటి పోలీస్ స్టేషన్. మరియు యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెండు అంశాల వార్తలు నిలిచాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రోగ్రాము మరియు ఇంకొక అంశం WGDP మహిళలకి సంబంధించి ప్రాజెక్ట్ కిరాణా అనే అంశంతో లక్నో, కాన్పూర్ ప్రాంతాలు వార్తలు నిలిచాయి. మరియు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మరొకసారి కర్ఫ్యూ విధిస్తున్నారు. కరోనా ఉధృతిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. మరియు భారత సభాపతులు, సో ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే స్పీకర్స్ ఉంటారు కదా, అలా సభాపతుల సదస్సుకు సంబంధించి ఓం బిర్లా గారు చేసిన అనౌన్స్మెంట్ ఏంటి. మరి ఈరోజు భారత నేవీలో చేరిన కొత్త టర్పిడో మరియు IMO చే గుర్తించబడిన IRNSS కి సంబంధించిన అంశాలు. మరియు వీటితో పాటు వార్తలు నిలిచిన పర్సన్ GC ముర్ము గారు, మోస్ట్ ఇంపార్టెంట్, మరియు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, తనకు సంబంధించిన అంశాలు. మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు, ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఈరోజు ప్రముఖ సాహితీవేత్త మరణం, దేవిప్రియ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా తను చాలా ఇంపార్టెంట్. తను రచించిన రచనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. సో దేవిప్రియ గారి అసలు పేరు ఏంటంటే షేక్ కాజా హుస్సేన్. షేక్ కాజా హుస్సేన్ 1949 ఆగస్టు 15న జన్మించారు. గుంటూరు జిల్లా తాడికొండ ప్రాంతంలో, సో గుంటూరు డిస్టిక్లో జన్మించిన ఒక ప్రముఖ కవి దేవిప్రియ. యాక్చువల్గా దేవిప్రియ అనేది తన కలం పేరు, పెన్ నేమ్. సో ప్రముఖులు ఏం చేస్తారంటే, ప్రముఖ కవులు ఏం చేస్తారంటే వారికి ఒరిజినల్ నేమ్ కాకుండా ఒక కలం పేరుతో పాపులారిటీ ఉంటుంది. అలా కలం పేరు చెప్పగానే తన ఊహ చిత్రం మనకు కనబడిపోతుంది. అలా దేవిప్రియగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గొప్ప రచయిత మరణం ఈ రోజున వార్తలు నిలిచింది. అండ్ ఇంకొక అంశం, సో తన యొక్క రచనల గురించి ఖచ్చితంగా అడగవచ్చు రానున్న ఎగ్జామ్లో. అందులో కొన్ని అమ్మ చెట్టు, నీటి పుట్ట, చేప చిలుక, అండ్ తుఫాను తుమ్మెద, గరీబు గీతాలు, అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గాలి రంగు. గాలి రంగు. సో పేర్లే చూడండి, తన రచనల్లో ఆ పేర్లే ప్రత్యేకంగా ఉంటాయి. సో ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. గాలి రంగు, సో గాలికి రంగు, సో ఆటోమేటిక్గా మనకు ఉంటుంది గాలికి రంగు ఉంటుంది అని చెప్పేసి. సో అలా గాలి రంగు అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గొప్ప రచయిత తను. సో అలా గాలి రంగు రచనకు కాను తనకు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా ప్రదానం చేసింది. కేంద్ర సాహిత్య అకాడమీ 2017 సంవత్సరం తను రచించిన గాలి రంగుకు కాను కేంద్ర ప్రభుత్వం గుర్తించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా పొందాడు. ఒక గొప్ప రచయిత ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. యాక్చువల్లీ నిన్న శనివారం రోజున మరణించడం జరిగింది హైదరాబాద్లో. సో అలా ఒక ప్రముఖ వ్యక్తి మరణం ఈరోజు వార్తల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల గవర్నర్లు కానివ్వండి,
ముఖ్యమంత్రులు కానివ్వండి తన మరణానికి సంబంధించి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సో గవర్నర్లు కూడా ఏమన్నారంటే, సో ఒక ప్రముఖ సాహితీవేత్త, తెలుగు భాషలోనే అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక గొప్ప రచయిత దేవిప్రియ గారి మరణం అనేది ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడుగుతారు. సో దేవిప్రియ గారు ఇటీవల వార్తలు ఇచ్చారు. తన యొక్క ఒరిజినల్ నేమ్, వాస్తవ పేరేంటి అంటారు. సో తన కలం పేరు దేవిప్రియ, అందరికీ తెలుసు. తన రచనల్లో నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో, ఈ 5 ఏవైతే పేర్లు ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ గాలిరంగు. ఈ గాలిరంగు అనే నవలకు కాను తనను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2017వ సంవత్సరం తనకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి సంబంధించి ఏ వ్యక్తులు వార్తలు ఇచ్చినా వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో అలా ఈరోజు దేవిప్రియ గారి మరణం అనేది మొట్టమొదటి అంశం. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజు అన్నపూర్ణ విగ్రహం గురించి చూద్దాం. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈరోజు వార్తలు నిలిచిన విగ్రహం, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నపూర్ణ విగ్రహం, అన్నపూర్ణ ఐడల్ ఈరోజు వార్తలు నిలిచింది. యాక్చువల్గా మన హిస్టరీకి సంబంధించింది. ఎందుకు వార్తలు నిలిచింది అంటే, ఈ విగ్రహానికి పేరేంటంటే భారతదేశం నుండి దొంగిలించబడిన విగ్రహం. అంటే దీన్ని వేరే వారెవరో మనకు తెలియకుండా దొంగిలించారు. సో అలా దొంగిలించిన తర్వాత కెనడాకి చేరుకుంది. ప్రస్తుతం కెనడాలోని ఒక యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ రెజినా. ఆ యూనివర్సిటీ వారు ఏం చేశారు, ఈరోజు ఎందుకు వార్తలు ఇచ్చింది అన్నపూర్ణ ఐడల్ అంటే, తిరిగి భారతదేశానికి, మన స్వదేశానికి రానుంది ఈ విగ్రహం. మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన హిస్టరీ ఏంటి, అసలు ఏ శతాబ్దానికి సంబంధించింది, ఏ ప్రాంతం నుండి దొంగిలించబడింది, అదంతా ఇప్పుడు చూద్దాం. సో యాక్చువల్గా దివ్యా మెహ్రా అనే ఒక ఆర్కియాలజిస్ట్ ఇటీవల కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ రెజినా, సో గుర్తుంచుకోండి, యూనివర్సిటీ ఆఫ్ రెజినా, ఆ యూనివర్సిటీలోనే ప్రస్తుతం అన్నపూర్ణ విగ్రహం ఉంది. సో ఈ విగ్రహం పైన తను కొన్ని సర్వేలు చేశారు. సో ఆ సర్వేలో తెలిసిన నిజాలు ఏంటంటే, ఈ విగ్రహము 18th సెంచరీకి సంబంధించింది. 1913 వరకు భారతదేశంలోనే ఉంది. ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే, వారణాసిలోని గంగా నది ఒడ్డున ఒక దేవాలయంలో ఉంది. అలా దేవాలయంలో ఉన్న ఈ విగ్రహాన్ని మెకంజీ అనే ఒక వ్యక్తి చూశాడు. మెకంజీ, సో తన పూర్తి పేరు ఏంటంటే నార్మన్ మెకంజీ, పేరు గుర్తుంచుకోండి. నార్మన్ మెకంజీ అనే ఒక వ్యక్తి చూశాడు, భారతదేశ పర్యటన చేశాడు 1913లో. సో అలా వారణాసిలోని గంగా నది ఒడ్డున ఉన్న ఒక చిన్న దేవాలయంలో చూసిన ఈ విగ్రహాన్ని తను చాలా వరకు కూడా అట్రాక్ట్ అయ్యాడు. ఎలాగైనా సరే ఈ విగ్రహాన్ని నేను తీసుకెళ్ళాలి. సో తనకేం ప్రయోజనం ఈ విగ్రహంతో అంటే, తనకు ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంది, అంటే ఒక మ్యూజియం ఉందన్నట్టు. ఆ మ్యూజియం పేరు ఏంటంటే మెకంజీ ఆర్ట్ గ్యాలరీ. సో మెకంజీ ఆర్ట్ గ్యాలరీ యజమాని నార్మన్ మెకంజీ భారతదేశంలో 1913లో పర్యటించాడు. అప్పుడు ఈ విగ్రహాన్ని చూసి ఎట్టి పరిస్థితిలో దీన్ని నేను కెనడాకి తీసుకెళ్ళి దీన్ని నా మ్యూజియంలో ప్రదర్శించాలి, సో అద్భుతంగా ఉంది అని చెప్పేసి తను ఇష్టపడ్డాడు విగ్రహం పైన. సో తన ఇష్టాన్ని గమనించిన ఒక వ్యక్తి, ఒక దొంగ, సో ఈ విగ్రహాన్ని ఆ గుడి నుండి దొంగతనం చేసేసి ఏం చేశాడు, సో ఈ విగ్రహము నేను మీకు అమ్మేస్తాను అని చెప్పేసి మెకంజీకి అమ్మేయడం జరిగింది. సో అలా కొనుక్కున్న మెకంజీ దీన్ని కెనడాకి తీసుకెళ్లాడు. సో మెకంజీ ఆర్ట్ గ్యాలరీలో పెట్టడం జరిగింది. అలా 1936 వరకు మెకంజీ ఆర్ట్ గ్యాలరీలోనే ఉంది భారతదేశంలోని దొంగిలించబడిన ఒక విగ్రహం, అన్నపూర్ణ విగ్రహం. మరియు 1936 నుండి ఎక్కడ ఉంది అంటే యూనివర్సిటీ ఆఫ్ రెజినా, మోస్ట్ ఇంపార్టెంట్, యూనివర్సిటీ ఆఫ్ రెజినాలో ఉండడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు యాజ్ ఆన్ టుడే 2020 సంవత్సరం వరకు కూడా అన్నపూర్ణ విగ్రహం కెనడాలో ఉన్న ఒక యూనివర్సిటీ, ఒక విశ్వవిద్యాలయంలో ఉంది. చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు, అసలు ఏంటి విగ్రహం ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పేసి. చాలా చరిత్రకు నిలవైన ఈ విగ్రహాన్ని చూసి చాలా మంది కూడా సర్వేలు చేశారు. కానీ ఇటీవల కొన్ని శాస్త్రీయంగా చేసిన సర్వేల ఆధారంగా, దివ్యా మెహ్రా గారి టీం చేసిన సర్వే ఆధారంగా ఈ విగ్రహం కెనడాకి సంబంధించింది కాదు, సో భారతదేశానికి సంబంధించిన 18వ శతాబ్దపు విగ్రహము అని చెప్పేసి అధికారికంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రిపోర్ట్ ఆధారంగా ఇండియా కెనడా రిలేషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇండియాకి కెనడాకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో కెనడా ప్రభుత్వం ఏం చేసింది, యూనివర్సిటీ ఆఫ్ రెజినాని ఆదేశించడం జరిగింది. సో భారత్కి కెనడాకి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇలాంటి ఒక విమర్శల పాలైన విగ్రహం మన దగ్గర ఉండడం అవసరం అని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ రెజినాని ఆదేశించారు. సో యూనివర్సిటీ ఆఫ్ రెజినా ఏం చేశారు, ఇటీవల భారత హై కమిషనర్
కెనడాలో ప్రస్తుతం ఎవరున్నారు? అజయ్ బిసారియా గారు. సో యూనివర్సిటీ ఆఫ్ రెజినా వారు ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం, ఆ విశ్వవిద్యాలయ యాజమాన్యం ఇటీవల భారత హై కమిషనర్ ని పిలిచి ఈ విగ్రహాన్ని తనకు హ్యాండ్ ఓవర్ చేశారు. సో ప్రస్తుతం కెనడా నుండి విగ్రహం బయలుదేరింది ప్రత్యేక విమానంలో. సో అలా ఈరోజు అన్నపూర్ణ విగ్రహం వార్తలో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. అలా చరిత్రలో వార్తలు నిలుస్తున్న విగ్రహాలు కానివ్వండి, భారతదేశం నుండి దొంగిలించబడి బ్రిటన్లో చాలా ఉన్నాయి. ఇటీవల కొన్ని ఆభరణాల వేలమని చెప్పాను. సో అలాంటివి ఏవైతే ఉంటాయో వాటి గురించి ఖచ్చితంగా చూడండి. ఈరోజు 18వ శతాబ్దపు విగ్రహము వారణాసి పట్టణంలోని గంగా నది ఒడ్డున ఉన్న ఒక దేవాలయం నుండి దొంగిలించబడి కెనడాకు చేరుకొని తిరిగి మన స్వదేశానికి చేరబోతున్న అన్నపూర్ణ విగ్రహం గురించి చూడండి. సో అలా మెకంజీ ఆర్ట్ గ్యాలరీ 1913, యాక్చువల్లీ 18th సెంచరీలో ఈ విగ్రహం అనేది ఆనవాళ్ళు బయటికి రావడం జరిగింది. 1913 వరకు భారతదేశంలో ఉంది వారణాసిలో. అలా చిన్న దేవాలయం నుండి దీన్ని ఒక వ్యక్తి దొంగిలించి తెలియకుండా ఈ నార్మల్ మెకంజీకి అమ్మేశాడు. సో తను కొనుక్కొని కెనడా తీసుకెళ్లి తన మ్యూజియంలో ప్రదర్శించాడు. ఆ తర్వాత 1936లో యూనివర్సిటీకి రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు యూనివర్సిటీలోని ఈ విగ్రహము ఇటీవల కెనడా ప్రభుత్వ జోక్యంతో భారత ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. సో ఇది స్టోరీ. మోస్ట్ ఇంపార్టెంట్ అన్నపూర్ణ విగ్రహం. ఈ పేరు ఒకటి గుర్తుంచుకోండి. ఇవన్నీ పేర్లు దివ్య మెహ్రా ఏంటి, లేకపోతే నార్మన్ మెకంజీ ఏంటి, యూనివర్సిటీ ఆఫ్ రెజినా మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాపిక్ ఓం బిర్లా గారు. ఓం బిర్లా. సో ఓం బిర్లా గారు ఎవరు? ప్రస్తుతం స్పీకర్, ఇండియా స్పీకర్. ఇండియా స్పీకర్ అంటే ఏంటి? లోక్సభ స్పీకర్. సో పార్లమెంట్ లో లోక్సభ ఉంటుంది కదా, బైకామరలిజం, లోక్సభ రాజ్యసభ. రాజ్యసభకి అయితేనేమో చైర్మన్ అంటాము. చైర్మన్ ఎవరు ఉంటారు? ఎవరైతే భారత ఉపరాష్ట్రపతి ఉంటారో ఆటోమేటిక్ గా ఎక్స్ అఫిషియో పోస్ట్ ఉపరాష్ట్రపతి చైర్మన్ గా ఉంటారు రాజ్యసభకి. కానీ స్పీకర్ లోక్సభకు ఉంటాడు. సో స్పీకర్ కూడా ప్రజలచే ఎన్నుకోబడిన వాడే, ఎంపీగా వచ్చిన వాడే. ఫస్ట్ సభలో సభ్యత్వం ఉంటేనే స్పీకర్ గా ఉంటాడు. సో ఓం బిర్లా గారు ఈరోజు ఎందుకు వార్తలు నిలిచాడంటే ఈ నవంబర్ 26, సో నవంబర్ 26 మనకు చరిత్రలో చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ రచన పూర్తయిన దినోత్సవం. రాజ్యాంగ రచన మన భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగ రచన ఏ రోజు పూర్తయింది అంటారు? నవంబర్ 26, 1949. సో అలా నవంబర్ 26ని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ సంవత్సరం 71st యానివర్సరీ, 71వ వార్షికోత్సవ సందర్భంగా, రాజ్యాంగ వార్షికోత్సవ సందర్భంగా భారతదేశంలో స్పీకర్లు ఉంటారు కదా, స్పీకర్లు అంటున్నాను, సభాధిపతులు అంటే ఏంటి? ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించి సభ ఉంటుంది కదా, అసెంబ్లీ. సో ఆ సభాపతులందరికీ కూడా వారి ఆధ్వర్యంలో ఒక సదస్సును నిర్వహించబోతున్నారు తన ఆధ్వర్యంలో. సో నవంబర్ 25, 26 ఈ 2 రోజుల పాటు ఎక్కడ జరగబోతోంది? సభాపతుల సదస్సు అంటారు. సభాపతుల సదస్సు అంటే ఏంది? సభకు సభాధిపతి ఎవరు? స్పీకర్. సో స్పీకర్ల సదస్సు ఎక్కడ జరగబోతోంది? భారతదేశంలో ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంటారు. సో 71st వార్షికోత్సవం సందర్భంగా గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల తరచు మనం చూస్తున్నాం గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి. కెవాడియా అనగానే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుర్తుకు రావాలి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఇటీవల స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ పీస్ తరచు చెప్తున్నాను. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అండ్ తరచు వార్తలు నిలుస్తున్న గుజరాత్ రాష్ట్రం. భారత ప్రధాని గారు కూడా ఇటీవల అక్టోబర్ 30th, 31st రోజున గుజరాత్ రాష్ట్ర పర్యటన చేసినప్పుడు చాలా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. జూ పార్కే కానివ్వండి, ఏక్తా మాలే కానివ్వండి, ఆరోగ్య వనమే కానివ్వండి, అలా చాలా ప్రారంభోత్సవ కార్యక్రమాలు. అండ్ భారతదేశంలో మొట్టమొదటి సీ ప్లేన్ సర్వీసెస్ అండ్ రోప్ వేస్ తో వార్తలు నిలిచింది ఇటీవల. సో అలా గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియాలో సభాపతుల సదస్సు జరగబోతోంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు ఓం బిర్లా గారు, భారత స్పీకర్ అంటే లోక్సభ స్పీకర్ గారు అధికారిక ప్రకటన చేశారు. సో 25th రోజు ఏమవుతుందంటే భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేస్తారు. అంటే స్పీకర్లు అందరూ భారతదేశంలో ఉంటారు కదా, వారందరూ కూర్చున్న సదస్సుకి తను ఓపెనింగ్ స్పీచ్ ఇస్తారన్నట్టు. అలా అద్భుతంగా పనిచేయండి. సో సభాపతులపైనే అధికారం ఉంటుంది, ఎందుకంటే సభను సక్రమంగా నిర్వహించడం కానివ్వండి అని. సో అలా రాష్ట్రపతి ప్రారంభోత్సవ స్పీచ్. అండ్ నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని సభాపతులు అందరినీ ఉద్దేశించి ప్రసంగం చేయనున్నారు. సో ఎక్కడ జరగబోతోంది సభాపతుల సదస్సు అంటే గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా ప్రాంతం. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఈ నెల 23, 24 2 రోజులు ఏదో ఒక రోజున బీడీ మార్గ్ ఎక్కడ? బీడీ మార్గ్ ఎక్కడ ఉంది? ఢిల్లీ, న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ అనగానే మనకు సభాపతులు అని చెప్తున్నాను. సో మనకి పార్లమెంట్ సంబంధించి ఎంపీలు ఉంటారు కదా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ ఎంపీ అయినా లోక్సభ ఎంపీ అయినా వారికి క్వార్టర్స్ ఉంటాయి.
అలా ఈ పార్లమెంట్ సభ్యుల యొక్క ఆవాసాలు ఏవైతే ఉంటాయో క్వార్టర్స్, వాటి యొక్క ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా ఉంది. బీడీ మార్గ్ లో కొత్తగా 76 క్వార్టర్స్ ఎంపీల కోసం నిర్మితమై ఉన్నాయి. సో వాటి యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేయబోతున్నారు. ఈ 76 అపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ప్లాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 3 టవర్ల రూపంలో కట్టారు. సో 3 టవర్స్ అంటే ఒక్కొక్క దానిలో 25 ఉంటాయి అన్నట్టు ఎగ్జాంపుల్. సో అలా ఎంపీల కోసం ఏర్పాటు చేసిన నివాసాలు ఏవైతే ఉంటాయో ఎంపీ క్వార్టర్స్, సో అలా ఆ ఎంపీ క్వార్టర్స్ 3 టవర్ల రూపంలో కట్టారు, అంటే అపార్ట్మెంట్ లాగా కట్టారు. ఒకదానికి గంగా, ఒకదానికి యమున, ఒకదానికి సరస్వతి అని పేరు పెట్టారు. అలా ఎక్కడ బీడీ మార్గ్ ప్రాంతంలో ఈ సభలకు సంబంధించి సభ్యులు ఉంటారు కదా, ఎంపీలకు సంబంధించిన క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా భారత ప్రధాని చేయబోతున్నారు. సో ఇది ఒకటి ఎక్స్ట్రా పాయింట్గా యాడ్ చేసుకోండి. సో బీడీ మార్గ్ ప్రాంతం ఇటీవల వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే మనకి పార్లమెంట్ ఎంపీలకి సంబంధించి ఎంపీ క్వార్టర్స్ ఉంటాయి. ఆ క్వార్టర్స్ కి ఇటీవల శంకుస్థాపన సంబంధిత కార్యక్రమం గుర్తుంచుకోండి. సో అలా 3 టవర్లకి గంగా, యమున, సరస్వతి అంటే ఎంపీల నివాసాలు అన్నట్టు అవి. సో పార్లమెంట్ సభ్యుడు ఎవరైతే ఉంటారో 5 ఏళ్ల పాటు ఉంటాడు. మనకు లోక్సభ ఎంపీ అయితే, రాజ్యసభ ఎంపీ అయితే 6 ఏళ్ల పాటు ఉంటాడు. సో అలా రాజ్యసభ ఎంపీ కానీ లోక్సభ ఎంపీ కానీ ఎన్నికైన తర్వాత వారికి క్వార్టర్స్ ఉంటాయి ఢిల్లీలో, మోస్ట్ ఇంపార్టెంట్. అలా రాష్ట్రం ఉందనుకోండి, అసెంబ్లీ ఎక్కడైతే ఉంటుందో క్యాపిటల్లో ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి క్వార్టర్స్ ఉంటాయి. సో అలా రాష్ట్రంలో ఉంటాయి అంటే రాష్ట్ర సభలకు ఉన్న వారికి. అలా కేంద్రంలో ఎవరికి ఉంటాయి, ఎంపీలు అందరూ ఉంటారు. రాజ్యసభ ఎంపీ, మనకి లోక్సభ ఎంపీ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటాయి. అందుకే చూడండి, మన ఎంపీకి సంబంధించి ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళ క్వార్టర్లు ఉంటాయని చెప్పేసి మనం వింటూ ఉంటాము. సో అలా క్వార్టర్స్ ఇటీవల కొత్తగా నిర్మించబడ్డాయి. ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని భారత ప్రధాని చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ గుజరాత్ గురించి చెప్పాను కాబట్టి ఇంకొక అంశం, యాక్చువల్గా గుజరాత్లో ఇటీవల విపరీతంగా కరోనా కేసెస్ పెరుగుతున్నాయి, చాలా దారుణంగా పెరుగుతున్నాయి. అందుకోసం ఏం చేస్తారంటే అహ్మదాబాద్లో కర్ఫ్యూ విధించారు. అహ్మదాబాద్ సో కర్ఫ్యూ వాతావరణం, మరొకసారి మనం లాక్డౌన్ సంబంధిత అంశాలను చూడబోతున్నాం. ఎందుకంటే సెకండ్ వేవ్ అని తరచూ చూస్తున్నాం కదా, అలా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. గుజరాత్లో అహ్మదాబాద్లో విపరీతమైన కేసెస్ పెరుగుతున్నాయని చెప్పేసి అహ్మదాబాద్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారంటే కర్ఫ్యూ విధించారు. కంటిన్యూ 60 అవర్స్ ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ప్రస్తుతం కర్ఫ్యూ అమల్లో ఉంది. మరియు దీంతో పాటు వడోదర, సూరత్ ఈ ప్రాంతాల్లో కూడా కర్ఫ్యూ విధిస్తాము అండ్ నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తామని చెప్పేసి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో మరొకసారి లాక్డౌన్, కర్ఫ్యూలు, 144 సెక్షన్ ఇవి చూడబోతున్నామని చెప్పేసి ఒక రాష్ట్రం నుండి ప్రారంభమైంది. అండ్ దీంతో పాటు ఇంకొక రాష్ట్రం మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్వాలియర్, భోపాల్ ఈ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తామని చెప్పేసి ఇటీవల వార్తలు నిలిచింది. అండ్ ఇండోర్, ఈ 3 ప్రాంతాలు గ్వాలియర్, భోపాల్, ఇండోర్ ఈ 3 ప్రాంతాల్లో కూడా కర్ఫ్యూ విధిస్తాము. నైట్ కర్ఫ్యూ ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఈ సండే రోజు ఇవాళ ఉంది కదా, ఈ రోజు నైట్ ప్రతిరోజు కూడా 10 to మార్నింగ్ 7 వరకు కర్ఫ్యూ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసింది. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో మరొకసారి నైట్ కర్ఫ్యూలను చూడబోతున్నాము, లేదంటే మరొకసారి లాక్డౌన్ చూడబోతున్నాం అని చెప్పేసి ఈ రాష్ట్రాలు మనకు చెప్తున్నాయి. కానీ మరొకసారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా లాక్డౌన్ విధించదు. కారణం ఏంటంటే లాక్డౌన్లో మనం చూసిన అంశాలు చాలా ఉన్నాయి. లాక్డౌన్లో కేసెస్ పెరిగాయి, కానీ కేసెస్ పెరుగుతాయని ప్రభుత్వానికి కూడా తెలుసు. కాకపోతే ఒకవేళ విపరీతమైన కేసెస్ వచ్చినప్పుడు వారికి సౌకర్యాలు కేటాయించాలని చెప్పేసి ఆ ప్రిపరేషన్ కోసం భారత ప్రభుత్వం టైం తీసుకుంది. సో అలా లాక్డౌన్ మరొకసారి అధికారికంగా దేశవ్యాప్తంగా మాత్రం విధించారు. అలా కొన్ని రాష్ట్రాలకు ఇప్పుడు కేంద్రం బాధ్యత అప్పగించింది కాబట్టి మీ రాష్ట్రంలో కేసులను బట్టి మీరు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి రాష్ట్రాలు ఒక్కొక్క జిల్లా ఎక్కడైతే కంటైన్మెంట్ ఏరియాస్ ఎక్కువ కేసు వస్తున్నాయో ఆ ప్రాంతాల్లో కర్ఫ్యూలను విధిస్తున్నాయి, ఎందుకంటే వ్యాప్తి జరగకుండా. అండ్ ఇటీవల కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఏం చేశారు, మన గ్వాలియర్ అడ్మినిస్ట్రేషన్ ఇందాక మీకు చెప్పాను జస్ట్ లాస్ట్ టైం, అండ్ ఉజ్జయిన్ కూడా ఏం చేశారంటే ఎవరైతే లాక్డౌన్ నిబంధనలు కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చే కోవిడ్-19 నిబంధనలు పాటించలేరో వారిని 10 గంటల పాటు జైల్లో పెడుతున్నారు. ఉజ్జయిన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి మీకు 2 days బ్యాక్ చెప్పాను. మరియు దాంతోపాటు ఢిల్లీ ప్రభుత్వం కూడా మాస్కులు లేకుండా బయటికి వచ్చారనుకోండి వారిపైన 2000 రూపాయలు ఫైన్ అని చెప్పేసి మరొకసారి ఫైన్లు మరియు శిక్షలు ఇవన్నీ కూడా చూడబోతున్నాం ఒక్కొక్క రాష్ట్రం. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఇప్పుడు జరగనున్న పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు కూడా సందిగ్ధంలో పడ్డాయి. కారణం కోవిడ్-19. ఇంకా కోవిడ్-19 అంతం అవ్వలేదు, ఇంకా కోవిడ్-19 వ్యాప్తి జరుగుతోంది, మరొకసారి కేసెస్ పెరుగుతున్నాయి. అందువల్ల ఈరోజు 2 రాష్ట్రాలు వార్తలు ఇచ్చాయి, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్. గుజరాత్ రాష్ట్రంలోని 3 ప్రాంతాలు గుర్తుంచుకోండి, ఇక్కడ ఎక్కువ కేసెస్ వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రారంభమైంది ఇవాటి నుండి. మరియు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ఇండోర్లో మాత్రం ఎక్కువగా వస్తున్నాయి. ఇండోర్ అనగానే గుర్తుంచుకోండి, ఇటీవల లాక్డౌన్లో ఏప్రిల్ మాసంలో ఎక్కువ కేసు వస్తున్నాయని చెప్పేసి ప్రజలందరినీ కూడా ఇళ్ళకే పరిమితం చేసేసి డ్రోన్స్ ఉంటాయి కదా, డ్రోన్ల ద్వారా శానిటైజేషన్ ప్రక్రియ చేసింది. సో డ్రోన్స్ ఉంటాయి మనకి పైన అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో డ్రోన్స్ ఉంటాయో వాటికి శానిటైజేషన్, మనకి శానిటైజర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని పెట్టేసి ఏరియాస్ మొత్తం శానిటైజర్ చేయడం. అలా భారతదేశంలోనే డ్రోన్ల సహాయంతో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టిన మొట్టమొదటి డిస్టిక్ ఇండోర్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇండోర్ కలెక్టర్ మొన్నటి వరకు మన తెలుగువాడే ఉండే. సో అలా మధ్యప్రదేశ్, గుజరాత్ ఈరోజు వార్తలు నిలిచాయి. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే కరోనా సంబంధిత అంశాలతో. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరుణాస్త్ర. మోస్ట్ ఇంపార్టెంట్, ఈరోజు వార్తలో నిలిచిన డిఫెన్స్ రిలేటెడ్ టాపిక్, రక్షణ సంబంధిత అంశం. ఇటీవల తరచూ ఏదో ఒక రక్షణ సంబంధిత అంశం వార్తలు ఇస్తుంది, వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు వరుణాస్త్ర అనే ఒక టర్పెడో వార్తలు నిలిచింది. టర్పెడో అంటున్నాను. సో పోటీ పరీక్షలు ఎలా అడగవచ్చు? సో ఇటీవల వార్తలు నిలిచిన వరుణాస్త్ర అనేది ఒక సబ్మెరైన్ జలాంతర్గామియ, ఒక ఇండియన్ నావల్ షిప్, యుద్ధ నౌకన, లేదంటే మిసైల్ క్షిపణియా, లేదంటే టర్పెడోనా. సో ఇలా అడగవచ్చు ఎగ్జాంపుల్ బిట్టు. సో ఈరోజు వరుణాస్త్ర అనే టర్పెడో వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక అంశం మరొకసారి గుర్తు చేస్తున్నాను, త్రివిధ దళాలకు సంబంధించి రక్షణ సంబంధిత అంశం ఏది వార్తలు ఇచ్చినా దానిపైన రానున్న పోటీ పరీక్షలో ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఆర్మీకి సంబంధించి తరచూ ఏదో ఒక అంశం వార్తలు నిలుస్తుంది. ఇండియన్ ఆర్మీకి సంబంధించి చూడండి, ప్రస్తుతం సరిహద్దు వెంట పరిస్థితులు బాలేవు. ఒకవైపు పాకిస్తాన్, మరొక వైపు చైనా. ఏ నిమిషంలో ఎలాంటి అలజడి సృష్టిస్తారో తెలియదు. అందుకోసం ముందు జాగ్రత్తగా భారత ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ భారీగా సరిహద్దు వెంట సైనికులను మోహరించింది. ముఖ్యంగా అన్నిటికంటే ఈస్టర్న్ లడాక్ ప్రాంతం. సో తూర్పు లడాక్ ప్రాంతం గురించి లాస్ట్ 2 days బ్యాక్ మీకు ఒక అంశం చెప్పాను. ప్రస్తుతం తూర్పు లడాక్ ప్రాంతం చైనాతో సరిహద్దు పంచుకుంటున్న ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ ప్రాంతంలో భారత ప్రభుత్వం దాదాపు 50,000 మంది సైనికులను మోహరించింది. ఈ 50,000 మంది సైనికులు ఈ ప్రాంతంలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక మానవ రక్షణ కవచంలో ఏర్పాటు చేసి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. సో ఇలాంటి 50,000 మంది జవాన్లు మన కోసం పనిచేస్తున్న, దేశం కోసం పనిచేస్తున్న రక్షణ వ్యవస్థలో. సో వీరి సంరక్షణలో భాగంగా భారత ప్రభుత్వం ఈస్టర్న్ లడాక్ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది అని చెప్పేసి జస్ట్ 2 days బ్యాక్ చెప్పాను మీకు. వార్మ్ టెంట్స్ అని, కొన్ని ప్రత్యేక కట్టడాలు నిర్మించడం కానివ్వండి, అలా గడ్డకట్టే చలి, రక్తం కూడా గడ్డకట్టే చలి, దాదాపు -40 degrees Celsius లో పనిచేసే భారత సైనికుల రక్షణ సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సౌకర్యాల ఏర్పాటని మనం 2 days బ్యాక్ చూసాము. మరి ఇటీవల కాలంలో సైన్యానికి సంబంధించి చాలా మంది జవాన్లు మరణించడం చూస్తున్నాం. సో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తరచూ వార్తలు నిలుస్తుంది. భారత వైమానిక రంగం, భారత వైమానిక రంగానికి సంబంధించి 2 సార్లు ఒక అంశాన్ని చూసాం. ఇటీవల కాలంలో రఫేల్ యుద్ధ విమానాలు 2 విడతలుగా భారతదేశానికి చేరుకున్నాయి. ఏ దేశం నుండి? ఫ్రాన్స్ నుండి. ఏ సంస్థ నుండి? దసో కంపెనీ నుండి. సో ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చూడండి. దసో కంపెనీ ఏ దేశంలో ఉందని అడగవచ్చు. మరియు దాంతోపాటు అపాచీ చినూక్ అని చూసాం మనం. సో ఇండియా, అమెరికా అపాచీ చినూక్ హెలికాప్టర్స్ ఇవి. సో యుద్ధ సమయంలో మన సైనికులను సో యుద్ధ క్షేత్రం ఏదైతే ఉంటుందో అక్కడికి తరలించడానికి కానివ్వండి, ఆయుధాలను సరఫరా చేయడానికి కానివ్వండి, ఈ హెలికాప్టర్లు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అలా అపాచీ చినూక్ అనగానే మనకు ఇండియా, యుఎస్ గుర్తురాలి. యుఎస్ నుండి కొనుగోలు చేస్తున్నాం. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన పోసిడాన్ 8I కూడా మోస్ట్ ఇంపార్టెంట్. పోసిడాన్ 8I సో యుద్ధ విమానం, కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేయట్లేదు. ఎక్కడ పనిచేస్తుంది? ఇండియన్ నేవీకి సంబంధించింది. సో జస్ట్ 2 days బ్యాక్ ఈ అంశాన్ని కూడా చూసాము. మరియు దాంతో పాటు ఇటీవల ఇండియా, రష్యా రక్షణ ఒప్పందాల గురించి చూస్తున్నాం. సో రష్యా నుండి భారతదేశము ఎలాంటి హెలికాప్టర్లు కొనుగోలు చేస్తోంది? AK-203 రైఫిల్స్, దాదాపు 7 లక్షల రైఫిల్స్ తయారు చేయాలి భారతదేశంలో. సో ఇలాంటి రక్షణ సంబంధిత అంశాలు ఏవి వార్తలు ఇచ్చో చూడండి. అండ్ వీటితో పాటు DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఈ సంస్థ గురించి ఖచ్చితంగా 2 బిట్లు వస్తాయి రానున్న ఎగ్జామ్లో. తరచూ మనకు మిసైల్సే కానివ్వండి, లేదా స్మార్ట్ టర్పిడో అన్నాను, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ కానివ్వండి, రుస్తోమ్, మరియు రుద్రం 1 యాంటీ రేడియేషన్ కానివ్వండి, పృథ్వీ, బ్రాహ్మోస్. ఇటీవల బ్రాహ్మోస్ విషయంలో ఇండియా, రష్యా, ఫిలిప్పీన్స్. సో అలా ఏది వార్తలు నిలిచినా చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం అన్నిటికంటే ఎక్కువ సార్లు ఇండియన్ నేవీ వార్తలు నిలిచింది. భారత నావికా దళం.
సో ఇండియన్ నావీకి సంబంధించి కొత్తగా జల ప్రవేశం చేసిన భారత యుద్ధ నౌకల గురించి మనం చూస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం ఇటీవల ఐఎన్ఎస్ సింధువీర భారత ప్రభుత్వము మయన్మార్ కి గిఫ్ట్ గా ఇవ్వడం కానివ్వండి. సో అలా గిఫ్ట్ కింద కూడా ఇటీవల రక్షణ సంబంధిత అంశాలు ఒకసారి బంగ్లాదేశ్ వార్తలు ఇచ్చింది, ఒకసారి మయన్మార్ వార్తలు ఇచ్చింది. వీటి గురించి చూడండి. అండ్ ఇండియన్ నావీకి సంబంధించి ఇటీవల భారత నావీ, ఇండియన్ నావీ సంయుక్తంగా చేపడుతున్న సైనిక విన్యాసాలు వీటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఆ నేమ్స్ గుర్తుంచుకోండి. ఆల్మోస్ట్ 30 నేమ్స్ మీకు ఇచ్చాను. భారత్, సింగపూర్ కలిసి సంయుక్తంగా జరిపే సైనిక విన్యాసాలను ఏ పేరుతో పిలుస్తారు? ఇండియా, ఆస్ట్రేలియా కానివ్వండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా అడిగేది మలబార్. సో మలబార్ నావికా సైనిక విన్యాసాల గురించి ఖచ్చితంగా చూడండి. కొత్తగా చేరిన దేశం ఏంటి? క్వాడ్ గ్రూప్ కి మలబార్ కి మధ్యలో సంబంధం ఏంటి? ఇలాంటివి అడగవచ్చు. మరియు దాంతోపాటు బాంగోసాగర్, ఇండియా బంగ్లాదేశ్, ఆపరేషన్ జిమ్మిక్స్, ఇండియా జపాన్, ఇటీవల కాలంలో ఇండియా శ్రీలంకకి సంబంధించి కానివ్వండి. సో అలా వార్తలు నిలిచిన సంయుక్త నావికా దళ విన్యాసాల గురించి ప్రత్యేక శ్రద్ధ, ఆ పేర్లు గుర్తుంచుకోండి. సో అలాంటిది ఈ త్రివిధ దళాలకు సంబంధించి చాలా అంశాలు వార్తలు ఇస్తాయి. వీటి గురించి ఒక ఫోకస్ ఏరియాగా కన్సిడర్ చేసుకొని రానున్న పోటీ పరీక్షలో ఒక 2 నుండి 3 బిట్లు వస్తాయి. ఈ రోజు వరుణాస్త్ర, ఇది ఒక టర్పిడో. అండ్ అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఏ దేశానికైనా కూడా నావీ ఎంత ఇంపార్టెన్సో తెలియదు, కానీ భారతదేశానికి మాత్రం నావీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా ఈజ్ పెనిన్సులా, ఇండియా అనేది ఒక ద్వీపకల్పం. సో ఈ ద్వీపకల్ప దేశంలో 3 దిక్కులకి కూడా సముద్ర జలాలు ఉన్నాయి. సో ఈ సముద్ర జలాల పైన నిఘా వేయడం, రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎవరివిది? మనకు ఇండియన్ నావీ, భారత నావికా దళం. సో ఇక్కడ పనిచేసుకుంటూ మనకు కంటికి రెప్పలా కాపాడుతారు. ఏం చేస్తారు? సముద్ర ప్రాంతం కాబట్టి సముద్రం పైన ప్రయాణించేవి యుద్ధ నౌకలు. సో యుద్ధ నౌకలు ఇటీవల కాలంలో ఐఎన్ఎస్ ప్రభల్ అని చెప్పేసి చాలా మంది చూసాం. సో అలా యుద్ధ నౌకల ద్వారా ప్రయాణం చేస్తూ ఈ జలాలు, సముద్ర జలాలు ఏవైతే ఉంటాయో, శత్రు దేశాలు మనం ఇబ్బంది పెట్టడానికి ఈ జలాల్లో ప్రవేశం చేస్తే గనక వాటిని వెనక్కి పంపిస్తాయి. అండ్ ఇంకొకటి, సో పైకి కనబడేవి యుద్ధ నౌకలు, కానీ పైకి కనబడకుండా కూడా సముద్ర గర్భంలో మన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసేవి సబ్మెరైన్స్. మోస్ట్ ఇంపార్టెంట్, జల అంతర్గామి అంటాము, జలాంతర్గామి. సో జలం లోపల, సముద్రంలోని బాటం ప్రదేశాల్లో కూడా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. సో ఏం చేస్తాయి? సముద్రంలో ఈ బాటంలో పనిచేసుకుంటూ శత్రు దేశాలకు సంబంధించి ఏదైనా యుద్ధ నౌక మన భారతదేశానికి దగ్గరగా వచ్చినా, లేదా ఏదైనా సబ్మెరైన్ దగ్గరగా వచ్చినా కూడా దాన్ని వెనక్కి పంపే ప్రయత్నాలు చేస్తాయి. సో అది కూడా కాకపోతే వీటిని పేల్చి పారేస్తాయి. సో పేల్చి పారడం అంటే ఏంటి? మన సబ్మెరైన్ వెళ్ళేసి వాటిని ఢీకొనవు. ఏం చేస్తాయి? సబ్మెరైన్ ఒకటి రిలీజ్ చేస్తుంది, దాన్నే టర్పిడో అంటాము. ఎగ్జాంపుల్, మన చేతిలో పిస్టల్ ఉంది, రివాల్వర్. ఆ రివాల్వర్ని పేల్చామనుకోండి, మనకి బుల్లెట్ బయటకు వస్తుంది. సో ఇప్పుడు సబ్మెరైనే ఒక పిస్టల్ అనుకుంటే అందులో నుండి బయటకు వచ్చేది టర్పిడో. సో అలా సబ్మెరైన్ కి సంబంధించి ఆ సబ్మెరైన్ లో అధునాతన టర్పిడో వరుణాస్త్ర ఈ రోజు వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో వరుణాస్త్ర టర్పిడోని ఎవరు తయారు చేస్తారో అంటారు. BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో డిఆర్డిఓ అనుబంధ సంస్థ. మోస్ట్ ఇంపార్టెంట్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు తయారు చేస్తున్న ఒక టర్పెడో ఇండియన్ నావీకి అప్పచెప్పడం జరిగింది. సో ఎవరి కోసం తయారు చేస్తుంది? ఇప్పుడు టర్పెడో అంటే మనకి ఇండియన్ నావీకి కావాలి. సో ఇండియన్ నావీలో పనిచేస్తుంది. సో BDL వారు తయారు చేస్తుంది. నిన్న జరిగిన ఒక సెరమనీలో విశాఖపట్నంలో ఈ వరుణాస్త్ర టర్పెడోని నావీకి అప్పచెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో సతీష్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సతీష్ రెడ్డి గారు ఎవరు? ప్రస్తుతం డిఆర్డిఓ చీఫ్. మోస్ట్ ఇంపార్టెంట్. సో డిఆర్డిఓ అనుబంధ సంస్థ అయిన BDL వారు, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు తయారు చేసిన వరుణాస్త్ర ఒక టర్పెడో. టర్పెడో అంటే జలాంతర్గామికి సంబంధించింది. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశము. సో అలా ఇండియన్ నావీకి సంబంధించి ఇటీవల ఏది వార్తలు ఇచ్చినా కూడా చూడండి. అండ్ పోసిడాన్ 8 ఇండియన్ నావీకి సంబంధించిందే. లాస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పాను. అండ్ ఈరోజు ఇండియన్ నావీకి సంబంధించి మరొక నావికాదళ విన్యాసం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, సిట్మెక్స్ 2020. సో సెకండ్ వర్షన్. యాక్చువల్గా 2019లో ఫస్ట్ ఎడిషన్ జరిగింది. అంటే మొట్టమొదటిసారి సిట్మెక్స్ నావికా సైనిక విన్యాసాలు జరిగాయి. ఇది ఎక్కడ అంటే మనకు లాస్ట్ టైం కూడా అండమాన్లోనే. సో ఈసారి కూడా అండమాన్ సీలోనే జరుగుతున్నాయి. సో అండమాన్ సీలో సెకండ్ ఎడిషన్ ఆఫ్ సిట్మెక్స్ 2020 November 21, November 22 ఈ 2 రోజులు కూడా జరుగుతున్నాయి. సో నేటితో ముగియబోతున్నాయి. సో సిట్మెక్స్ పేరులోనే ఉంది, సింగపూర్, ఇండియా, థాయిలాండ్. సో 3 దేశాలు. అంటే ఇది ఒక ట్రైలాటరల్ నావల్ ఎక్సర్సైజ్. ట్రైలాటరల్ అంటున్నాను. ట్రై అంటే 3. సో 3 దేశాలు, త్రివిధ దళాలు చేస్తున్న సైనిక విన్యాసాలు
సిట్మెక్స్ ఎక్కడ అంటారు? సో అండమాన్ సీ ప్రాంతంలో. సో సరిపోతుంది. సో ఇటీవల వార్తలు ఇచ్చిన సిట్మెక్స్ లో పాల్గొన్న నావీ దళాలు ఏ దేశాలకు సంబంధించినవి అంటారు? ఇండియా, ఎస్ అంటే సింగపూర్, టీ అంటే థాయిలాండ్. మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికంటే ముందు ఇంకొకటి నిన్నటి రోజున కూడా వార్తలు ఇచ్చింది, అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. 30th ఎడిషన్ ఆఫ్ ఇండియా థాయిలాండ్ కార్పాట్ కోఆర్డినేటెడ్ ప్యాట్రోల్. సో 30th ఎడిషన్ అని చెప్పేసి ఇంకొకటి అంశం వార్తలు ఇచ్చింది. కానీ సిట్మెక్స్ ఇంపార్టెంట్. సిట్మెక్స్ ఎక్కడ మనకు? అండమాన్ సీ ప్రాంతంలో 3 దేశాలు కలిసి చేపడుతున్న నావికా సైనిక విన్యాసాలు నేటితో ముగియనున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇదొకటి కూడా ఇండియన్ నావికి సంబంధించి ఈరోజు యాడ్ చేసుకోండి. అండ్ రక్షణ సంబంధిత అంశాలు మరొకటి, ఈరోజు కోహిమా వార్తలు నిలిచింది. కోహిమా సిటీ. సో కోహిమా అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? నాగాలాండ్. సో నాగాలాండ్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా, కల్లోలిత రాష్ట్రంగా గుర్తించింది ఇటీవల, జస్ట్ 3 months బ్యాక్. మరియు నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వము నాగాలాండ్ లో కుక్క మాంసాన్ని నిషేధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. కుక్క మాంసానికి విపరీత డిమాండ్ ఉంటుంది నాగాలాండ్ లో. మరి ఇటీవల గ్రేటర్ నాగోలిం ఉద్యమం. సో ఇటీవల నాగాలాండ్ సంబంధించి చాలా వివాదాలు కూడా చూసాము. సో మరొకసారి నాగాలాండ్ సంబంధించి ఒక అద్భుతమైన అంశం వార్తలు ఇచ్చింది. కోహిమాకి సంబంధించి పోలీస్ స్టేషన్, నార్త్ పోలీస్ స్టేషన్. సో నార్త్ పోలీస్ స్టేషన్ ఆఫ్ కోహిమా క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద, క్వాలిటీ అంటే ఏంటి? అత్యంత నాణ్యమైన సర్వీసులు ఇస్తూ భారతదేశంలోనే ISO 9001:2015 గుర్తింపు పొందిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఈరోజు వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. ISO 9001:2015. సో సేమ్ ఇదే గుర్తింపు మీకు 3 days బ్యాక్ చెప్పాను. ఎప్పుడు అంటే ఒడిషాకి సంబంధించి, ఒడిషాలోని సిటీ భువనేశ్వర్. సో భారతదేశంలోనే మొట్టమొదటి సిటీ భువనేశ్వర్ ఇటీవల కాలంలో పారిశుద్ధ్య సంబంధిత అంశాలను దృష్టిలో ఉంచుకొని ISO 9001:2015 పొందిన మొట్టమొదటి సిటీ అని చెప్పాను. ఒకటేమో సిటీ, సేమ్ గుర్తింపు. కానీ ఈ రోజు ఒక పోలీస్ స్టేషన్ భారతదేశంలోనే ISO 9001:2015 గుర్తింపు పొందిన ఒక పోలీస్ స్టేషన్ ఏది, ఏ ప్రాంతంలో ఉంటుందంటారు? ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో ఉన్న కోహిమా నార్త్ పోలీస్ స్టేషన్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద అత్యున్నత సర్వీసులు సిటిజన్కి ఇస్తున్నారు. సో పోలీస్ స్టేషన్కి మనం ఎందుకు వెళ్తాము? మనకి ఏదైనా వివాదాల పరిష్కారం కోసం కానివ్వండి, ఏదైనా కేసుల సంబంధిత అంశాలు కానివ్వండి, ఇలాంటి వాటి పోతాము, ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా. సో ఇలాంటి వాటి కోసం మనం ఒక సర్వీస్ కోసం పోతున్నప్పుడు విత్ ఇన్ 30 days లోనే ఎలాంటి సర్వీస్ అయినా ఇస్తున్నారంట. సో అలా అద్భుతమైన పనితీరుకు గాను ఇటీవల ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ కోహిమాలో ఉన్న నార్త్ పోలీస్ స్టేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి ISO 9001:2015 గుర్తింపు పొందిన పోలీస్ స్టేషన్ ఈ రోజు వార్తలకు ఎక్కింది. మోస్ట్ ఇంపార్టెంట్. నేరుగా ఎగ్జామ్లో టు ద పాయింట్ అడుగుతారు, టు ద పాయింట్ చూసుకోండి. కోహిమా పోలీస్ స్టేషన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. మొట్టమొదటి పోలీస్ స్టేషన్. నెక్స్ట్ ఈరోజు యూపీకి సంబంధించి అంశం వార్తలు ఇచ్చింది. WGDP విమెన్స్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ ఇనిషియేటివ్. సో ఈ ప్రోగ్రామ్ కింద WGDP అనే ప్రోగ్రామ్ ఇండియాలో మాత్రమే చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ జరుపుతారు. సో ఎవరి కోసం? మహిళల కోసం ప్రత్యేకంగా చేపట్టే కార్యక్రమం. సో WGDP ప్రోగ్రామ్ కింద విమెన్స్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ ఇనిషియేటివ్ కింద భారతదేశంలోని యూపీ రాష్ట్రంలోని కాన్పూర్, లక్నో ఈ ప్రాంతాల్లో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో మహిళల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు రానున్న 2 సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. సింపుల్గా అర్థం చేసుకోండి. సో WGDP ప్రోగ్రామ్ కింద ఇటీవల ప్రాజెక్ట్ కిరాణా, ఈ పేరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా, ప్రాజెక్ట్ కిరాణా. సో ఇటీవల ప్రాజెక్ట్ కిరాణా అనే అంశంతో వార్తలు నిలిచిన రాష్ట్రం ఏది అంటారు? యూపీకి సంబంధించి కాన్పూర్, లక్నో ఈ ప్రాంతంలో నివసించే మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకి విమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా ఎంటర్ప్రీనర్షిప్, ఈరోజు చాలా మంది మహిళలకు స్టార్టప్ ప్రోత్సాహక పథకాలు ఇస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం కూడా మహిళలు స్థాపించే సంస్థలు కానీ పరిశ్రమలు కానీ వారికి సబ్సిడీస్ కూడా ఇస్తున్నాయి. సో విమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా మహిళల కోసం ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ ఇవ్వడము, మరియు ఆ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వారు స్థాపించిన పరిశ్రమ నుండి బయటికి వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి మార్కెటింగ్ నైపుణ్యాన్ని కలుగజేయడం కోసము WGDP ప్రోగ్రామ్ కింద ప్రాజెక్ట్ కిరాణా కింద ఈరోజు యూపీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోని మహిళలకు ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సో WGDP ప్రోగ్రామ్ ని ఏ సంస్థలు సంయుక్తంగా చేపడతాయి అంటారు? సో ఇక్కడ సంస్థలు వచ్చేసి మాస్టర్ కార్డ్,
సో మాస్టర్ కార్డ్ అండ్ యుఎస్ఎయిడ్ మాస్టర్ కార్డ్ అనే సంస్థ మరియు యుఎస్ఎయిడ్ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్. సో మాస్టర్ కార్డ్ అండ్ యుఎస్ఎయిడ్, ఇటీవల యుఎస్ఎయిడ్ ఇచ్చే పురస్కారం గురించి కూడా మీకు చెప్పాను. సో మాస్టర్ కార్డ్, యుఎస్ఎయిడ్ ఈ రెండు సంస్థలు కూడా సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా WGDP అనే ఒక ప్రోగ్రాం కింద మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు, ప్రత్యేక నైపుణ్య అభివృద్ధిని చేపడతాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు పెడతారు. సో అలా ప్రాజెక్ట్ కిరాణా మన ఇండియాలో చేపడుతున్నారు యూపీ రాష్ట్రానికి సంబంధించి. సో అలా WGDP ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసే సంస్థలు మనకి మాస్టర్ కార్డ్ అండ్ యుఎస్ఎయిడ్. సో ఈ సంస్థలు ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్, లక్నో కేంద్రంగా పనిచేసిన మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ మరియు మార్కెటింగ్ స్కిల్స్ కోసము ప్రత్యేకంగా ప్రాజెక్ట్ కిరాణా కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. సో రానున్న 2 సంవత్సరాలపై మహిళల కోసం ప్రత్యేకంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు అన్నట్టు. సో ఇదొకటి కూడా జస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇటీవల కాలంలో చాలా వరకు మహిళా నైపుణ్య అభివృద్ధి పథకాల కింద మహారాష్ట్ర, ఒడిషా అలాంటి చాలా అంశాలు చూసాం. సో ఈ రోజు మరొకటి యూపీ రాష్ట్రానికి సంబంధించి వార్తలు వచ్చింది. కానీ ఇంటర్నేషనల్ సంస్థలు కాబట్టి కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ యూపీకి సంబంధించి ఈరోజు మరొక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రోగ్రామ్. రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రోగ్రామ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ యూపీకి సంబంధించి వింధ్యాంచల్ ప్రాంతంలో, దాదాపు యూపీలో రూరల్ అంటున్నాను, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సౌకర్యాలను కల్పించడానికి ప్రత్యేక పథకం కింద ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రత్యేక ప్రోగ్రాం ప్రారంభమైంది. రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్. సో నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు. సో వర్చువల్గా ప్రారంభించిన ప్రోగ్రామ్ ని యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అధికారికంగా అక్కడ ప్రారంభించడం జరిగింది. సో రూరల్ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ దాదాపు 5,900 కోట్ల రూపాయల విలువతో 42 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈరోజు ప్రత్యేకంగా నీటి సౌకర్యాలు కేటాయించడము మరియు 2,995 గ్రామీణ ప్రాంతాలు, 42 లక్షల మంది, 2,995 గ్రామీణ ప్రాంతాలు, గ్రామాలు దాదాపు 5,900 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. అలా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి రైట్ టు వాటర్ అనే నిబంధన కింద ప్రతి ఒక్కరికి తాగునీటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి భారత ప్రభుత్వము మరియు యూపీ రాష్ట్రము సంయుక్తంగా ఈరోజు ఒక ప్రోగ్రామ్ ని ప్రారంభించాయి. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ వింధ్యాంచల్ ప్రాంతంలో ఎక్కడైతే నీటి సౌకర్యాల సమస్య ఉంటుందో ఆ ప్రాంతంలో నీటి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మార్నింగ్, సో ఈరోజు సండే రోజు మార్నింగ్ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరియు యోగి ఆదిత్యనాథ్ గారు సంయుక్తంగా ప్రారంభించారు. సో ప్రధాని గారు వర్చువల్గా దీన్ని ప్రారంభించారు. యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ ఫిజికల్గా ప్రజెంట్ చేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా లాంచ్ చేయడం జరిగింది. అండ్ సో ఈ వాటర్కి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన ఏ అంశమైనా చూడండి. మనం సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్, అదేంటి అర్బన్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో పట్టణ ప్రాంతాల ప్రజల కోసము 24/7 వాటర్ ఫెసిలిటీతో సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మిషన్ అనే ప్రోగ్రాంతో ఒడిషా రాష్ట్రం వచ్చింది. మరియు హర్ ఘర్ జల్ 100% వాటర్ ఫెసిలిటీ ఇస్తున్న రాష్ట్రంగా గోవా వార్తలు నిలిచింది. మరి ఇటీవల మిషన్ పానీ అనే ఒక ప్లెడ్జ్ ఇచ్చారని చెప్పాను భారత ఉపరాష్ట్రపతి గారు. సో అలా వాటర్ కి సంబంధించి ఏ అంశాలు వార్తలు ఇచ్చి చూడండి. ఈరోజు డ్రింకింగ్ వాటర్ సంబంధించి మనకి రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాము యూపీకి సంబంధించి ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో లిక్విఫైడ్ గ్యాస్ అంటున్నాను, ముఖ్యంగా ఈ పదాన్ని అర్థం చేసుకోండి. లిక్విఫైడ్ గ్యాస్ అంటే ఏంటి? గ్యాస్ ని లిక్విఫైడ్ చేయడం. ఎగ్జాంపుల్, మన ఇంట్లో సిలిండర్ ఉంటుంది, సిలిండర్లో గ్యాస్ ఏదైతే మనం గ్యాస్ అంటాము, సో గ్యాస్ వస్తుందా లేదని చెప్పేసి గ్యాసే, కానీ సిలిండర్లో కంప్రెస్డ్ ఫామ్ లో లిక్విడ్ రూపంలో ఉంటుంది. అందుకే చూడండి లిక్విడ్ సౌండ్ కూడా వస్తుంది. సో అలా ఈ గ్యాస్ ఏదైతే ఉంటుందో దాన్ని మరీ కంప్రెస్ చేస్తే లిక్విడ్ రూపంలోకి వస్తుంది. సో అలాంటిది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనేది మనకి ఎక్కువగా వెహికల్స్ లో వాడతారు. వెహికల్స్. సో ఎల్ఎన్జి. సో ఎల్ఎన్జి స్టేషన్స్ ఏర్పాటు ఈరోజు వార్తలు నిలిచింది. మనకి క్వాడ్రిలాటరల్ స్వర్ణ చతుర్భుజి అంటాము భారతదేశంలో. మోస్ట్ ఇంపార్టెంట్, ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా ఈ 4 అగ్ర సిటీస్ ని కలుపుతూ మనకేంటనో స్వర్ణ చతుర్భుజి. సో స్వర్ణ చతుర్భుజి రహదారి ఏదైతే ఉంటుందో ఈ రహదారి వెంట
ప్రతి 200 నుండి 300 కిలోమీటర్ల మధ్యలో ఒక్కొక్క ఎల్ఎన్జి స్టేషన్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్క ఎల్ఎన్జి స్టేషన్ అంటే ఏంటి, ఒక ఫ్యూయల్ స్టేషన్. వెహికల్స్ ఏవైతే ఉంటాయో, ఎల్ఎన్జి వాహనాలు నడిచే వెహికల్స్ ఉంటాయి కదా, ఆటోస్ కానీ 4 వీలర్స్ కానివ్వండి, వాటి కోసము ఫ్యూయల్ నింపడానికి ఎల్ఎన్జి స్టేషన్స్ ఈ స్వర్ణ చతుర్భుజి మార్గం ఏదైతే ఉంటుందో దీని వెంట ప్రతి 200 కిలోమీటర్లకు ఒక్కొక్క స్టేషన్ ఏర్పాటు చేస్తారు. మరియు దాంతో పాటు భారతదేశంలోని జాతీయ రహదారులు అన్ని ఉంటాయి కదా, జాతీయ రహదారుల వెంట దాదాపు 1000 స్టేషన్లను, ఎల్ఎన్జి స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ గ్యాస్ వారి రోజు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. సో ఏ సంస్థలు సంయుక్తంగా ఎల్ఎన్జి స్టేషన్లు ఏర్పాటు చేస్తాయంటారు? ఒకటి ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ సంస్థ, మరియు భారత్ పెట్రోలియం, హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం, మరియు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ 4 సంస్థలు కలిసి దేశంలో ఈ స్వర్ణ చతుర్భుజి మార్గం ఏదైతే ఉంటుందో ప్రతి 200 కిలోమీటర్లకు ఒక్కొక్క స్టేషన్ ఏర్పాటు. మరియు జాతీయ రహదారులు ఏవైతే ఉంటాయో ఆ జాతీయ రహదారులు అన్నిటిపైన మొత్తం కలిపేసి మినిమం 1000 స్టేషన్లను రానున్న 3 సంవత్సరాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వ శాఖ వారు ఈ రోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. సో ఎల్ఎన్జి గ్యాస్ వాడితే మనకు ఫ్యూయల్ గా వాడితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఎక్కువగా మీథేన్ కాంపోనెంట్ ఉంటుంది. సో CH4 మీథేన్ అంటే సో ఎక్కువగా మీథేన్ కాంపోనెంట్ ఉంటుంది. ఆటోమేటిక్ గా పొల్యూషన్ అనేది మనకి కామన్ గా పెట్రోల్, డీజిల్ వాటి నుండి వచ్చే వెహికల్ ఎమిషన్స్ ఏదైతే ఉంటుందో దానిలో 40% ఎల్ఎన్జి గ్యాస్ వాడితే మనకు వస్తుంది, తక్కువ వస్తుంది పొల్యూషన్. సో ఒక రకంగా చెప్పాలంటే ఎకో ఫ్రెండ్లీ అనుకోవచ్చు. సో అలాంటి ఎల్ఎన్జి స్టేషన్స్ ని ఏర్పాటు విషయంలో ఈ రోజు వార్తలు ఇచ్చింది. స్వర్ణ చతుర్భుజి ఏ సిటీస్ ని కలుపుతూ ఉంటుంది, ఆ చతుర్భుజి ఏదైతే ఉంటుందో ఆ రహదారి పైన ప్రతి 200 కిలోమీటర్లకు ఒకటి, అలా మొత్తం స్వర్ణ చతుర్భుజి పైన 50 స్టేషన్లు, మరియు జాతీయ రహదారులన్నిటిపైన 1000 స్టేషన్స్. సో ఇందులో పార్టిసిపేట్ చేసే సంస్థలు వీరందరూ కలిసి కూడా సంయుక్తంగా ఎల్ఎన్జి స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఓన్ నావిగేషన్ సిస్టమ్ వార్తలు నిలిచింది. ఇండియాస్ ఓన్ నావిగేషన్ సిస్టమ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? IRNSS, మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశం అభివృద్ధి చేసుకుంటున్న స్వంత నావిగేషన్ వ్యవస్థ. దీనికి సంబంధించి ఇస్రో చేస్తున్న ప్రయోగాలు కానివ్వండి, 7 శాటిలైట్ల అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, వీటి గురించి ఖచ్చితంగా పోటీ పరీక్షలు అడుగుతారు. ఆల్రెడీ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకునే ఉంటారు. సో ఈరోజు IRNSS వార్తలు నిలిచింది. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో పేరులోనే ఉంది, ఈ ఫుల్ ఫామ్ లో నావిగేషన్ వ్యవస్థకి సంబంధించింది. భారతదేశం అభివృద్ధి చేసుకుంటున్న స్వంత నావిగేషన్ వ్యవస్థ ఈ రోజు వార్తలు ఇచ్చింది. ఇప్పటి వరకు భారతదేశంతో పాటు చాలా దేశాలు కూడా ఏ దేశ నావిగేషన్ వ్యవస్థ పైన ఆధారపడుతున్నాం? GPS అంటాం మనం. సో GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. GPS అనేది భారతదేశానికి సంబంధించింది కాదు, అమెరికా, USA అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థ. ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాలు GPS నే వాడుకుంటున్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఒకప్పుడు ఒక వ్యక్తి ఇంటి నుండి బయలుదేరిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి గమ్యస్థానం అనుకుంటే మార్గ మధ్యలో చాలా మందిని అడిగేవారు, నేను ఈ పలానా ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఎటువైపు తిరగాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే లేదు. ఒక్కసారి వెహికల్లో మనం ఎక్కిన తర్వాత మన మొబైల్ కానివ్వండి, ఆ వెహికల్లో ఉండే ఇన్బిల్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అందులో ఎక్కడి నుండి బయలుదేరుతున్నాము, ఎక్కడికి వెళ్ళాలి జస్ట్ టైప్ చేస్తే చాలు, ఆ మొత్తం రూట్ మ్యాప్ అంతా కనబడుతుంది. ఎక్కడ లెఫ్ట్ సైడ్ తిరగాలి, ఎక్కడ రైట్ సైడ్ అని చెప్పేసి. సో ఇదంతా GPS ఆధారంగా మనం పయనిస్తున్నాం. కానీ ఈ GPS అనేది భారతదేశం సొంతంగా అభివృద్ధి చేసింది కాదు, అమెరికా పైన ఆధారపడుతున్నాం. ఈరోజు ప్రపంచంలోని చాలా దేశాలు కూడా, అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలోని ప్రతి గల్లీ, ప్రతి రోడ్డు కూడా అమెరికా చేతిలో ఉంది ఈరోజు. సో అలాంటి GPS కి ఆల్టర్నేట్ గా స్వంతంగా కొన్ని దేశాలు నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గ్లోనాస్ అనగానే రష్యా గుర్తుకు రావాలి. రష్యా అభివృద్ధి చేసిన స్వంత నావిగేషన్ వ్యవస్థ పేరు ఏంటి అంటారు? గ్లోనాస్. అండ్ ఇటీవల 2 months బ్యాక్ మీకు ఇంకొక అంశం కూడా చెప్పాను. చైనాకి సంబంధించి చైనా వారి దేశ అవసరాల కోసము మరియు వేరే దేశాల అవసరాలు తీర్చడానికి ఒక స్వంత నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకుంది. అందుకోసం శాటిలైట్ లాంచ్ చేసిందని బీడో శాటిలైట్ సిస్టమ్ అని చెప్పాను. బీడో మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ 2 months బ్యాక్ చెప్పాను. చైనా వారు సొంతంగా నావిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నారని చెప్పేసి ఆల్మోస్ట్ 2007 నుండే రకరకాల శాటిలైట్ ప్రయోగాలు చేస్తున్నారు. అలా బీడో నావిగేషన్ శాటిలైట్ అంటే చైనా, గ్లోనాస్ అంటే రష్యా.
జిపిఎస్ అంటే అమెరికా, ఇండియాకి సంబంధించి IRNSS మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో భాగంగా 7 శాటిలైట్లు అభివృద్ధి చేస్తున్నాం మనం. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు IRNSS ఎందుకు వార్తలు నిలిచింది అంటే IMO గుర్తించింది దీన్ని. IMO గుర్తించిన 4వ నావిగేషన్ సిస్టమ్. IMO గుర్తించిన 4వ నావిగేషన్ సిస్టమ్ అంటున్నా. IMO అంటే ఏంటి? ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. మ్యారిటైమ్. సో మ్యారిటైమ్ అనే పదం ఎక్కడ వచ్చినాయంటే మనకు సముద్ర జలాలకు సంబంధించింది. సో సముద్రంలో వెళ్ళే షిప్పులు కానివ్వండి, పెద్ద పెద్ద నౌకలు పోతూ ఉంటాయి కదా, ఆ సేలర్స్ కానీ క్యాప్టెన్స్ కానివ్వండి, ఏ రకంగా పయనిస్తారు ఒక దేశం నుండి ఒక దేశానికి. సో ఒక్కసారి వాటర్ మధ్యలోకి పోయాక అన్ని చుట్టూ ప్రాంతాలు అన్ని వాటర్ కనబడుతుంది, కానీ ఎటువైపు వెళ్ళాలి? వారు కంపాస్ ఆధారంగా పోతారు. సో అలా నావిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నావీ వారికి. సో అందుకోసము ఇండియన్ ఓషన్ లో నావిగేషన్ వ్యవస్థ ఉపయోగించుకోవడానికి IRNSS ని గుర్తించింది మన IMO. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు GPS ని గుర్తించింది. అండ్ గ్లోనాస్, రష్యాకి సంబంధించిన గ్లోనాస్ ని గుర్తించింది. మరియు బీడో వ్యవస్థ, చైనాకి సంబంధించిన బీడో వ్యవస్థను మాత్రం గుర్తించాయి. అలా సముద్ర జలాల్లో ప్రయాణాల కోసము ఈ వ్యవస్థల నుండే నావిగేషన్ సిస్టమ్ ని IMO ప్రొవైడ్ చేస్తుంది, ఆ షిప్లకు కానివ్వండి వాటికి. అందులో 4వ వ్యవస్థ కింద భారతదేశానికి సంబంధించిన IRNSS ని కూడా ఇక మీదట ఈ వ్యవస్థని కూడా ఉపయోగించిపోతున్నాం. ఏ ప్రాంతంలో అంటారు? మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియా అనగానే ఇండియా ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. సో ఇండియన్ ఓషన్ ప్రాంతాల్లో ఎగ్జాంపుల్ మన భారతదేశానికి సంబంధించి హిందూ మహాసముద్రం ఉంది కదా, ఈ హిందూ మహాసముద్రంలో ఏదైనా షిప్ కానీ ఏదైనా ప్రయాణం చేయాలనుకోండి, వారికి నావిగేషన్ కావాలి అంటే ఇండియన్ ఓషన్ ప్రాంతం రావనే మన IRNSS వారికి గైడ్ లైన్స్ లేదా వారిని గైడ్ చేస్తుంది అన్నట్టు. సో అలా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో నావిగేషన్ వ్యవస్థ కోసం వరల్డ్ వైడ్ రేడియో నావిగేషన్ సిస్టమ్ కింద IRNSS ని కూడా గుర్తించింది IMO. మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా గుర్తించబడ్డ 4వ నావిగేషన్ వ్యవస్థ భారతదేశానికి సంబంధించి. అండ్ ఇండియన్ ఓషన్ లో కూడా ఏ ప్రాంతాల్లో అంటే మనకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటారు, కొంచెం డెప్త్ గా వెళ్ళండి. సో లాటిట్యూడ్ 50 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ నుండి 5 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ ప్రాంతాల వరకు, మరియు ఈస్టర్న్ లాటిట్యూడ్ లో 55 డిగ్రీస్ ఈస్టర్న్ లాటిట్యూడ్ ప్రాంతం నుండి 110 డిగ్రీ ఈస్టర్న్ లాటిట్యూడ్ ప్రాంతాల మధ్యలో ఏవైతే నౌకలు కానీ పెద్ద పెద్ద షిప్లు వస్తాయో వారికి నావిగేషన్ సౌకర్యాలు కల్పించేది ఏంటి ఇప్పటి నుండి IRNSS. మోస్ట్ ఇంపార్టెంట్. అలా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IRNSS ని గుర్తించడం జరిగింది. సో అలా 4వ వ్యవస్థ నావిగేషన్ వ్యవస్థను ఇటీవల వార్తలు నిలిచింది. వరల్డ్ వైడ్ రేడియో నావిగేషన్ సిస్టమ్ కింద గుర్తించబడ్డ 4వ నావిగేషన్ వ్యవస్థ భారతదేశానికి సంబంధించి. అలా ఈ ప్రాంతం నుండి బయటకు వెళ్ళారనుకోండి, చైనాకి సంబంధించి కానివ్వండి. సో చైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్ర జలాలు ఉంటాయి కదా, అక్కడ నావిగేషన్ ఇస్తారు, చైనా ఇస్తుంది అన్నట్టు. సో రష్యా చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో ఏదైనా నౌకలు ప్రయాణించినప్పుడు ఎవరిస్తారు నావిగేషన్? రష్యా. అమెరికాకి సంబంధించి సముద్ర జలాలు ఉంటాయి కదా, అక్కడికి రాగానే అమెరికా ఇస్తుంది అన్నట్టు. అలా మనకి సముద్ర జలాల్లో నావిగేషన్ వ్యవస్థ కోసం గుర్తించబడింది మన IRNSS. మోస్ట్ ఇంపార్టెంట్. IMO గుర్తించిన 4వ నావిగేషన్ వ్యవస్థ. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. దీనికి ఒక మిస్లేనియస్ పాయింట్ యాడ్ చేసుకోండి. ఆస్ట్రేలియా భారత శాటిలైట్ విషయంలో ఒక హోస్టింగ్ అనేది ఇస్తుంది, బట్ అవసరం లేదు. ఆస్ట్రేలియా టు హోస్ట్ ఇండియన్ శాటిలైట్స్ ట్రాకింగ్ టెంపరరీలీ. అంటే భారతదేశానికి సంబంధించి శాటిలైట్స్ ఉంటాయి కదా, మన ఇస్రో ప్రయోగించిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటి ట్రాకింగ్ అనేది చూస్తూ ఉంటాము. మనం ఎర్త్ అబ్జర్వేటరీ స్టేషన్ ఏదైతే ఉంటుందో భారతదేశం మనకు భూభాగం నుండి ఆ పైన ప్రయోగించిన శాటిలైట్ వాటికి ఒక కదలికలు ఉంటాయి కదా, వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కానీ ఇటీవల కాలంలో తాత్కాలిక పరిస్థితుల్లో కొంతకాలం పాటు ఆస్ట్రేలియా మన శాటిలైట్లని ట్రాక్ చేయబోతోంది. సో ఎందుకంటే భారతదేశము ఆస్ట్రేలియా మధ్యలో ఉన్న సత్సంబంధాల కారణంగా ఒక ఒప్పందం ఆధారంగా మన శాటిలైట్ వ్యవస్థ ట్రాకింగ్ సంబంధించి ఆస్ట్రేలియా కొంతకాలం పాటు మన శాటిలైట్ ట్రాక్ చేయబోతోంది ప్రస్తుతం ఉన్న అవసరాల దృష్ట్యా. సో ఇదంతా అవసరం లేదు, బట్ ఇది మాత్రం ఇంపార్టెంట్. IRNSS మాత్రం ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆయుర్వేద డాక్టర్స్ వార్తలు నిలిచారు. ఆయుర్వేద. సో ఆయుర్వేదం ప్రస్తుతము దాదాపు NDA ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 సంవత్సరం నుండి ఆయుర్వేదానికి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ని ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం. ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కానివ్వండి. ఇటీవల కరోనా పరిస్థితుల కాలంలో ఆయుష్ ఫర్ క్వాత్ అని చెప్పేసి చాలా వరకు కూడా కొన్ని అవగాహన, ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ అని. సో అలా ఇమ్యూనిటీ పెంచడానికి ఆయుర్వేదిక్ వనమూలికలు కానివ్వండి. అండ్ ఇటీవల కూడా చూడండి బ్రిక్స్ సమావేశాల్లో 12వ శిఖరాగ్ర సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో
ఆయుర్వేద వనమూలికల ఇంపార్టెన్స్, మన చారిత్రక వనమూలికలకు సంబంధించి కూడా ప్రస్తావించారు. సో అలాంటి ఆయుర్వేదకు సంబంధించి రోజు ఆయుర్వేద డాక్టర్స్ వార్తలు ఇచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్ బ్రాకెట్ ఆయుర్వేద పీజీ ఆయుర్వేద డాక్టర్స్ 2016 అంటే ఆయుర్వేద డాక్టర్లకి సంబంధించి ఒక నియమావళి ఉంటుంది కదా, ఆ చట్టం 2016లో ప్రభుత్వం తీసుకొచ్చింది. సో అలా ఇండియన్ మెడికల్ సెంట్రల్ కౌన్సిల్ పీజీ ఆయుర్వేద డాక్టర్స్ 2016 దీనికి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని స్వల్ప మార్పులను, కొన్ని సవరణలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఆయుర్వేద డాక్టర్లకు ఎలాంటి శస్త్రచికిత్స చేసే అధికారం లేదు. శస్త్రచికిత్స అంటే ఏంటి? చిన్న చిన్న ఆపరేషన్స్, పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. ఎప్పుడైనా మనకు చిన్న ఫస్ట్ ఎయిడ్ లో కూడా కొన్ని శస్త్రచికిత్సలు చేస్తారు. ఆర్ఎంపీ డాక్టర్లు కూడా మనం చేయడం చూస్తాము. సో అలాంటివి ఎవరు పడితే వారు ఈరోజు ఆర్ఎంపీ డాక్టర్లు కానివ్వండి, ఆయుర్వేద డాక్టర్స్ కానివ్వండి, ఎవరు పడితే వారు మనం సర్జరీ చేయడానికి అధికారం ఉండదు, సర్జరీ. సో అలాంటి ఆపరేషన్ చేయడానికి, చిన్న చిన్న సర్జరీలను చేయడానికి ఆయుర్వేద డాక్టర్లకి కూడా అనుమతులను ఇస్తూ ఈ నిబంధనల్లో సవరణలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సో అలా ఆయుర్వేద డాక్టర్లకి కూడా ముఖ్యంగా ఈఎన్టీ విషయంలో, ఇయర్, నోస్, థ్రోట్ వీటికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో, మరి వాటితో పాటు ప్రథమ చికిత్స ఏదైతే ఉంటుందో, చిన్న చిన్న దెబ్బలు తాకినప్పుడు ఏదైతే ఉంటుందో చిన్న చిన్న సర్జరీలు చేసే ఉద్దేశంతో వీరికి కూడా పర్మిషన్స్ జారీ చేస్తూ ఇండియన్ మెడికల్ సెంట్రల్ కౌన్సిల్ పీజీ ఆయుర్వేద డాక్టర్స్ 2016 నిబంధనలో కొత్త అంశాలను చేర్చింది. ఇక మీదట ఆయుర్వేద డాక్టర్స్ కూడా చిన్న చిన్న సర్జరీలు చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఆయుర్వేద డాక్టర్ సర్జరీలు చేయకూడదు. వారికి ఏమైనా దగ్గు కానీ లేదంటే జ్వరం వచ్చింది అనుకోండి, ఆయుర్వేద వనమూలికలు కానీ వాటితో చేసిన టాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం ఇచ్చి పంపేవారు. అంతే తప్పితే వారిని సర్జరీ చేయడము, పెద్ద పెద్ద ఆపరేషన్లు ఆయుర్వేద డాక్టర్స్ కూడా అధికారం. సో ఇప్పటి నుండి ఆయుర్వేద డాక్టర్స్ కూడా చిన్న చిన్న శస్త్రచికిత్సలకు అనుమతులను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరొకసారి ఆయుర్వేదం యొక్క ఇంపార్టెన్స్ ని పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక అంశం వార్తలు ఇచ్చింది ఈరోజు. యాక్చువల్గా నిన్న ప్రపంచ మత్స్య దినోత్సవం, వరల్డ్ ఫిషరీస్ డే అనే ఒక అంశాన్ని చెప్పాను. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి సాయి ఆక్వా ఫీడ్స్ భారతదేశంలోనే అత్యుత్తమ మత్స్య పరిశ్రమగా గుర్తింపు పొందింది అని చెప్పాను. సో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ మత్స్య సహకార సంఘం, తెలంగాణ ఫిషరీ కోఆపరేటివ్ సొసైటీ అన్నట్టు తెలంగాణ మత్స్య సహకార సంఘము ఇటీవల వరల్డ్ ఫిషరీస్ డే రోజున ఒక ప్రత్యేక పురస్కారాన్ని పొందింది నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ బోర్డు నుండి. అంటే జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ నుండి ఒకవైపు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అత్యుత్తమ పరిశ్రమ, అత్యుత్తమ పనితీరు మత్స్య రంగంలో ప్రదర్శించినందుకు గాను సాయి ఆక్వా ఫీడ్స్, గుంటూరు జిల్లా బాపట్లకి సంబంధించిన సాయి ఆక్వా ఫీడ్స్ మత్స్య పరిశ్రమ అద్భుత పరిశ్రమ అని భారతదేశంలో గుర్తించింది నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు. మరియు అదే సంస్థ నిన్నటి రోజున తెలంగాణకి కూడా ఒక ప్రత్యేక పురస్కారాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘము దేశంలోనే అత్యుత్తమ సహకార సంఘం కింద గుర్తించబడింది. సో ఈ ఒక్క పాయింట్ని యాడ్ చేసుకోండి నిన్నటి పాయింట్కే. ఎందుకంటే వరల్డ్ ఫిషరీస్ రోజున ఈ రెండు కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి సాయి ఆక్వా ఫీడ్స్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకి తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘం, సో కోఆపరేటివ్ సొసైటీ మత్స్య రంగానికి సంబంధించి ఇది ఒకటే యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన హడావిడులు ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇంపార్టెంట్ ఐటమ్స్ లేవు. సో నెక్స్ట్ వార్తల వ్యక్తుల గురించి చూద్దాము. సో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? జెనీవా అనగానే ప్రస్తుతం మనకు గుర్తుకు రావాల్సిన సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి కొన్ని అనుబంధ సంస్థలు వార్తలు నిలిస్తే వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది WHO. జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్. ఈరోజు జెనీవా హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ వార్తలు నిలిచింది. ఎందుకు అంటే యాక్చువల్లీ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ 1889లో ఏర్పడింది జెనీవా వేదికగా. సో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, సో ప్రపంచంలోని అన్ని దేశాల కూటమి అన్నట్టు. సో ఈ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కు భారతదేశం నుండి ఇటీవల ఎన్నికైన పర్సన్ ఎక్స్టర్నల్ ఆడిటర్. ఎవరు అంటారు? ఆడిటర్ అంటున్నాను. భారతదేశంలో ఆడిటర్ అనే పేరు ఎవరికి వస్తుంది?
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ప్రస్తుతం ఎవరు? జీసీ ముర్ము గారు. మోస్ట్ ఇంపార్టెంట్ జీసీ ముర్ము గారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నరు. ఇటీవల రాజ్యాంగబద్ధ పదవి ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 148 కాగ్ పదవికి రావడం జరిగింది జీసీ ముర్ము గారు. ఇటీవల ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కి ఎక్స్టర్నల్ ఆడిటర్ గా ఎన్నిక కావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, రానున్న 3 సంవత్సరాల పాటు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ కి ఎక్స్టర్నల్ ఆడిటర్ గా తన విధులను నిర్వర్తించబోతున్నారు. ప్రస్తుత భారతదేశ ఆడిటర్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనగానే జీసీ ముర్ము అనే పేరుని లింక్ చేసుకోండి, సరిపోతుంది. రానున్న 3 ఏళ్ల పాటు ఎక్స్టర్నల్ ఆడిటర్ గా తన విధులను నిర్వర్తించబోతున్నారు ఈ సంస్థలో. సో జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. 1889లో ఏర్పాటైంది. జెనీవా అంటేనే స్విట్జర్లాండ్. అండ్ నెక్స్ట్ ఆర్కేఎస్ బదురై. సో ఆర్కేఎస్ బాదురి, సో పేరు గుర్తుంచుకోండి, చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్. ఇటీవల వార్తలు ఇచ్చారు. ఎందుకంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఏరోనాటిక్స్ అంటే ఏంటి? వైమానిక రంగానికి సంబంధించి విమానాల తయారీ సంస్థ. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ సంస్థ వారు తయారు చేసిన లైట్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్, ఇటీవల భారతదేశంలో వీరు తయారు చేసిన ఒక హెలికాప్టర్ ని నడిపి చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్ గారు ఈరోజు వార్తలు నిలిచారు. సో ఒక పైలట్ గా తన విధులు నిర్వర్తించారు అన్నట్టు. సో అలా ఆర్కేఎస్ బాదురి గారు ఈరోజు వార్తలు నిలిచారు. చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్, ప్రస్తుతం తన విధులు వైమానిక రంగంలో చీఫ్ అన్నట్టు. అండ్ అంతకుముందు ఈ త్రివిధ దళాల్లో ఏ రంగానికి వారే చీఫ్ ఉండేవారు, కానీ ప్రస్తుతము మనకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చారు బిపిన్ రావత్ గారు. సో తను వీరందరికీ పెద్ద అన్నట్టు, ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేయడానికి. అలా ఎయిర్ మార్షల్ వైమానిక రంగానికి చీఫ్ గా ఉన్న ఆర్కేఎస్ గారు ఈరోజు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వారు తయారు చేసిన లైట్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్ నడిపి ఒక చరిత్ర సృష్టించారు. సో ఒక చీఫ్ ఆఫ్ ఆర్మీ వారు, ఎవరు చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ వారు ఒక హెలికాప్టర్ నడిపేసి, అంటే తను ఒక పైలట్ విధులను నిర్వర్తించారు. దీనికి కో పైలట్ గా చేసిన వారు ఎవరంటే మాజీ చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్ గారు ఎస్పీ జాన్ గారు. సో తన పేరు అవసరం లేదు, కానీ తన గురించి చూడండి, చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్ గారు ఈరోజు వార్తలో నిలిచారు. సో వీరు మనకి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు మరియు వార్తలు నిలిచిన పర్సన్స్. మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే మాత్రం మనం నెక్స్ట్ క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.